శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయం జరిగింది. వారాహి నవరాత్రులు 7వ రోజు ఉదయం పూజ ముగించుకొని కాసేపు కూర్చున్నాను. ఈలోపు ఒక చిన్న అబ్బాయి ఆవును తీసుకొచ్చాడనమాట. నాకు భలే సంతోషమైంది. నేను 5-6 రోజులుగా ఫీల్ అవుతున్నాను. గోశాలకు పోలేదే, గోపూజ చేయలేదే. లక్ష్మీ పూజ అంటే ప్రధానంగా గోశాలకు వెళ్తాం కదా, వెళ్ళలేకపోయాను అని ఫీల్ అవుతున్నాను. కరెక్ట్గా అబ్బాయి ఈరోజు తీసుకొచ్చాడు. తెల్లని ఆవు, బుజ్జి ఆవు, ముద్దుగా ఉంది. నాకు భలే సంతోషం అయిపోయి పూజ చేస్తామని పూజకు రెడీ చేసుకున్నాను. కానీ పూజ మొదలు పెట్టకనే మా దగ్గర ఒక పెట్టు ఉందండి. వాడి పేరు జాకు. వాడు అసలు ఓర్చుకోలేకుండా అరిచి బెదిరించి తరిమేశాడు. బెదిరికుని పక్కకి వెళ్ళిపోతుంటే ఆమెను మళ్ళీ తీసుకొచ్చిన అబ్బాయి తీసుకొచ్చాడు. ఒక 5-6 అడుగులు వేసింది వెనక్కి, మళ్ళీ తీసుకొచ్చాడు. సో నేనైతే మళ్ళీ మా వాడిని కట్టేసి చక్కగా పూజ చేసుకున్నాను. మనసుకైతే భలే హాయిగా అనిపించింది, భలే సంతోషమైంది. ఇంకొక విశేషం ఏమంటే ఆవు పేరు కూడా మహాలక్ష్మి అంట. ఇంకా ఆనందమైంది. అసలు మనకు వారాహి మాత అంటేనే లక్ష్మీ స్వరూపము. నేను వెళ్ళే పని లేకుండా వెతుక్కొని ఇంటి వరకు వచ్చింది అంటే నాకు ఎంత సంతోషమైందో. అసలు పూజ చేశాను. అమ్మవారి ప్రసాదాలు కొన్ని ఉన్నాయన్నమాట. పానకం మాత్రం తీసుకున్నాను. సో వడపప్పు అవన్నీ ఉన్నాయి. సరే ఎట్లాగూ వచ్చింది కదా గోమాత, ఆమెకు పెడదామని కిందికి తీసుకొచ్చి వడపప్పు పెట్టాను. తిన్నది. పండ్ల పనిని గబగబా కొంచెం నల్ల నువ్వులు తడిపి బెల్లం కలిపి తీసుకొచ్చాను. అది కూడా తినింది. సరే ఒక అమ్మవారికి పెట్టిన మామిడి పండు తినిపిస్తామని కోస్తున్నాను. అసలు నన్ను కొయ్యనీయకుండా మీదకి వచ్చేస్తుంది కావాలని. సో మొత్తానికైతే కట్ చేసి తినిపించాను. దానికి ఎంత నచ్చిందంటే అసలు మామిడి పండు కోసం మొత్తం తినేయాల నోట్లో పెట్టేసుకోవాలని ఆపగా వచ్చేస్తుంది. నేనైతే భయపడ్డాను, ముట్టి మింగేస్తుందేమో లోపలికి నని. కానీ అబ్బాయి చెప్పాడు, లేదక్క అది మింగదు, ఊచేస్తుంది, పర్వాలేదు మీరు పెట్టండి అని. సో తినిపించాను. చక్కగా శుభ్రంగా మామిడి పండు అంతా తిని ఊచేసింది. నాకు అది మంచిగా అనిపించింది. సో మొత్తానికైతే గోమాత పూజ చేసుకున్నాను. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత మామిడి పండు పెట్టాను. దండం పెట్టుకొని నా పూజ ముగిచ్చేసుకొని నేను పైకి వెళ్ళిపోయాను. నేను పైకి వెళ్తుంటే నేను వెంట వచ్చిందన్నమాట. పై పోర్షన్లో ఉంటాం మేము. స్టెప్స్ ఎక్కి వస్తుంది. అబ్బాయి పిలిచాడు, అక్క వచ్చేస్తోంది అని. ఏమో వస్తుంది, సరే రానివ్వు లోపలికి అని చెప్పి తీసుకెళ్ళాను. కాకపోతే అక్కడ మా వాడిని కట్టేశాను కదా, చూసి గడపల వరకు అయితే వచ్చింది కానీ లోపల కట్టేశాను. వాడిని భయపడుతుంది వాడిని చూసి రావడానికి లోపలికి. ఇంకా సరే అని చెప్పి తాడు బట్టి కొంచెం అతన్ని పిలిస్తే వచ్చేసింది లోపలికి. వచ్చింది, చక్కగా హాల్ అంతా తిరిగింది. సరే పై వరకు వచ్చింది కదా ఏమైనా పెడదామని చూశాను. అమ్మవారికి కొట్టిన టెంకాయ ఉంటే అది కొంచెం కొబ్బరి తీసి కొంచెం బెల్లం కలిపి ప్లేట్లో అక్కడ పెట్టాను. పెట్టి నేను ఏదో తీసుకురావడానికి వెళ్ళాను. మామిడి పండు తీసుకురావడానికి లోపలికి వెళ్తే నేను వచ్చేలోపు వచ్చి అమ్మని చూసి అక్కడున్న ప్రసాదాన్ని తింటుందన్నమాట. ఇంక మళ్ళీ ఎక్కువ కొబ్బరి తింటే ఏమన్నా పొట్టు ఏమైనా వస్తుందేమోనని కొంచెం తీసేసాను నేనే, పండు పెడదాము అని చెప్పినని. ఇంకా మళ్ళీ ఒక మామిడి పండు కోసి పెట్టాను. తినింది. ఇంకా ఒక 15 నిమిషాల సేపు ఉన్నింది. కాకపోతే నా ఫోన్లో ఛార్జ్ అయిపోవడంతో వీడియో తీయలేకపోయాను. నాకైతే అమ్మవారు సాక్షాత్తు ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలిగిందండి. భలే సంతోషం అయిపోయింది. జై వారాహి మాత. హాల్లో నట్టింట్లో పంచతం పోసిందండి. నాకైతే అసలు అనిపించింది, ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఫోర్స్ ఉంటే మొత్తం వెళ్ళిపోయి ఇల్లంతా పవిత్రమై పావనమైపోయిన ఫీలింగ్ కలిగిందండి. వారాహి మాత పూజ చేయడము నేను ఇది మొదటిసారండి. అమ్మ నిజంగా ఇంత కరుణామయ్యి, ఇంత తొందరగా కరుణిస్తుంది, ఇంత పాజిటివ్ వైబ్స్ చూపిస్తుంది అని నేను అస్సలు ఊహించలేదండి. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వీడియో చూస్తున్న మీ అందరిపైన కూడా ఆ వారాహి మాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్లందరికీ
మరొకసారి ధన్యవాదాలండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి మరింత మంచి వీడియోల కోసం. ధన్యవాదాలు.